రైట్. ఏదైనా గ్రాడ్యుయేట్ కాలేజ్ లో ఏదన్నా పాలసీ ఇంప్లిమెంట్ చేయాలన్నా లేదంటే ఏమన్నా డెసిషన్స్ తీసుకోవాలన్నా కాలేజ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ని కన్సల్ట్ అవ్వాలి, స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ ఒపీనియన్స్ తీసుకోవాలి. వాళ్ళ పాలసీ వల్ల ఎవరన్నా ఎఫెక్ట్ అవుతున్నారా, ఎవరికన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే అవన్నీ రెక్టిఫై చేసిన తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. మమ్మల్ని మా స్టూడెంట్స్ ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా కాలేజ్ మేనేజ్మెంట్ డెసిషన్ ఎలా తీసుకునిద్ది 9 to 4:30 అనేది. ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు వేరే వేరే ఏరియాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, లైక్ ఒంగోలు, చీరాల, చెరుకుపల్లి, తెనాలి, రేపల్లె, గుంటూరు ఇటు సైడ్ నుండి వచ్చే వాళ్ళు అందరూ ఉన్నారు. విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతమంది వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకి మార్నింగ్ అంటే 5 కి మాకు ఎక్కడైనా బస్సు ఉంటుందండి. ఫస్ట్ బస్ 5 కి స్టార్ట్ అయితే కరెక్ట్ గా కాలేజ్ దగ్గర వచ్చినప్పుడు 7:30 అయింది. ఇప్పుడు మీరు కాలేజ్ టైమింగ్స్ మార్చేశారు, 4:30 గా పెట్టారు. లాస్ట్ బస్ ఎక్కండి అంటున్నారు. లాస్ట్ బస్ ఎక్కడం వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి? వాళ్ళు లేట్ ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉండవా? ఇప్పుడు మేము కాలేజ్ లో జాయిన్ అయింది ఎందుకు? మా టైమింగ్స్ వల్లే. ఈ కాలేజ్ కి ఇంత రెప్యుటేషన్ ఉందన్నా, ఇంత ప్రెస్టేజ్ ఉందన్నా, ఈ కాలేజ్ లో ఎంత మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అన్న దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ టైమింగ్స్ ని ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా ఎలా చేంజ్ చేస్తారండి? ఇంకోటి, మా కాలేజ్ లో క్లబ్స్ ఉన్నాయి. ఆవా, సిసిఏ, ఐఐసి, ఎన్సిసి, స్పోర్ట్స్. ఈ 5 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్ట్రా కరిక్యులర్ సెక్టార్స్, ఇవన్నీ మేము డెవలప్ చేస్తుంది ఆఫ్టర్నూన్ సెషన్ లోనే 2 to 4:30 or 5 వరకు మేము చేస్తున్నాం. ఇప్పుడు షెడ్యూల్ ని 4:30 వరకు ఎక్స్పాండ్ చేస్తే